హాయ్ అండి. ఈరోజు వీడియోలో చింత చిగురుతో పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఇలా లేత చింత చిగురును కోసుకొచ్చుకోవాలి. కుక్కర్ తీసుకుని అందులోకి 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిలో వాటర్ పోసి ఒకసారి నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, చింత చెట్లు బాగా ఎగిరించి చింతాకు విరివిగా దొరుకుతుంది. ఇలాంటప్పుడు చింత చిగురు పప్పు చట్నీ లాంటివి చేసుకోవచ్చు. చేపల కూరలో కూడా చింత చిగురు వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి కూడా ముందు వీడియోస్ తీసి పెడతాను. ఇలా మనం కడుక్కున్న చింత చిగురును ఈ పప్పులోకి వేసుకోవాలి. ఈ చింత చిగురు పప్పులో చింత చిగురే బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా టమోటా కానీ చింతపండు కానీ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ చింత చిగురే సరిపోతుంది. ఆకునంతా ఇలా కడిగేసుకుని వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇందులో తగినంత వాటర్ పోసుకొని మరీ ఎక్కువ వేసుకోకుండా తగినంత వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని 3 to 4 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోని వాటర్ని పక్కకు వంపేసి పప్పు గుత్తితో ఈ పప్పునంతా బాగా మెత్తగా అయ్యేలాగా మెదపాలి. ఈ విధంగా పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ని కూడా పప్పులోకి వేసేసుకోవాలి. చూసారా, ఇలా చాలా బాగుంటుంది చింత చిగురు పప్పు. తర్వాత అదే కుక్కర్లోకి కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, అలాగే సన్నగా చీలికలుగా తరుక్కున్న ఎర్రగడ్డను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీనిని మనం రుద్ది పెట్టుకున్నాం కదా పప్పు, ఈ పప్పులోకి వేసుకోవాలి. తిరగవాతని ఇలా వేసుకొని దీన్ని అంతటిని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది అన్నం, చపాతీ, సంగటి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై